తెలంగాణలో తాజాగా రాజుకుంటున్న వివాదం ఏంటో తెలుసా? పాలిటెక్నిక్ ఇష్యూ. పాలిటెక్నిక్ విద్యను ఆధునీకరించే పరిస్థితిలో భాగంగా ప్రభుత్వం జీవో 97ను తీసుకొచ్చింది. అసలు ఈ జీవో 97 ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఈ జీవో 97 ప్రకారము శక్తి, స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కింద ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ కూడా త్వరలో తీసుకురానున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఈ పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురాబోతున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యను పూర్తిగా ఈ యొక్క సాంకేతిక విద్యామండలి నుంచి తీసుకెళ్లి స్కిల్ యూనివర్సిటీలో కలపనున్నారు. దీని మీదే ఇప్పుడు వివాదం రాజుకుంది. అసలు ఇందులో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, విద్యార్థులకు ఉన్నటువంటి అపోహలు ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే, అసలు 70 ఏళ్ల నుంచి స్వతంత్ర ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్స్ అనేది తమను ఐటీఐ లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ కోర్సుల కింద పరిగణిస్తారేమో, తమను చిన్న చూపు చూస్తారేమో అన్నది ప్రధాన ఆందోళనగా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే పాలిటెక్నిక్ అంటే 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్స్ చేస్తారో వారు నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఈసెట్ పరీక్ష ఉంటుంది. అంటే లాటరల్ ఎంట్రీ అనేది ఒకటి తమకు ఒక వీలు కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ తమను ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తే తాము ఈ యొక్క అవకాశాన్ని కోల్పోతామన్నటువంటి ఆందోళన కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు అధ్యాపకులకు సంబంధించి కూడా ఎవరైతే ఈ పాలిటెక్నిక్ కోర్సును బోధిస్తారో వాళ్ళకు సంబంధించి వారంతా కూడా ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారము, అంటే ఇంజనీరింగ్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం మరి ప్రమోషన్స్ కానీ క్యాడర్ సమస్య కానీ ఉంటుంది. కానీ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తే ఆ సమస్యలు కొత్తగా ఉత్పన్నమవుతాయన్నది ఇక్కడ టీచింగ్ స్టాఫ్ నుంచి వస్తున్నటువంటి అబ్జెక్షన్. దాంతోపాటు తమకు ఏదైతే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎస్బిటెట్ అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కింద ఉన్నాము, ఇప్పుడు ఆ పరిధి పోతుంది కాబట్టి తమని ముఖ్యంగా ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము పాలిటెక్నిక్ కోర్సు ఇంజనీరింగ్ కాలేజీల పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తే వీటిని కూడా ప్రైవేట్ పరం చేసినట్లే భావించాల్సి ఉంటుందన్నది ఇక్కడ మరొక అభ్యంతరం. ఈ అభ్యంతరాలన్నిటి మీద ప్రభుత్వం కూడా ఇప్పటికీ కొంత రెస్పాండ్ అయింది. ఇక్కడెక్కడా కూడా ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి కాలేజీలను ఇబ్బంది పెట్టడం లేదు. కేవలము పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ని అప్గ్రేడ్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్తున్నాము. ఇందులో గతంలో విద్యార్థులకు ఏదైతే ఈ యొక్క లాటరల్ ఎంట్రీ అంటే ఈసెట్ పరీక్ష ఉందో ఆ ఈసెట్ పరీక్ష అదేవిధంగా యథావిధిగా ఈ లాటరల్ ఎంట్రీ కూడా ఉంటుంది ఇంజనీర్లకు నేరుగా సెకండ్ ఇయర్ అన్నది ప్రభుత్వం చెప్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ అధ్యాపకులకు సంబంధించినటువంటి పరిరక్షణ కావచ్చు, ఇటు విద్యార్థులకు ఉన్నటువంటి అపోహలు కావచ్చు, వీటన్నిటిని కూడా నివృత్తి చేయడంలో భాగంగా తాము ముందుకు వెళ్తామన్నటువంటి ఒక ఇండికేషన్స్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రభుత్వం ముందే పరిష్కరించుంటే బాగుండేది. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటే విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఈ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉన్నారో వారందరితో సంప్రదించిన తర్వాత తీసుకొస్తే బాగుండేటువంటి అభిప్రాయాలు ఇక్కడ ఏదైతే విద్యావేత్తలు కావచ్చు నిపుణుల నుంచి వినబడుతున్నటువంటి మాట. ఓవరాల్గా ఈ జీవో 97 తీసుకురావడం ఒక్కసారిగా తమందరినీ కూడా ఈ యొక్క శక్తి స్కీమ్ అంటే కార్మిక శాఖ పరిధిలోకి తీసుకెళ్తున్నారు. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ని కొంత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇందులో ఈ పాలిటెక్నిక్ ఇష్యూలోకి ఒక్కసారిగా పొలిటికల్ రగడ కూడా మొదలైంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడము, వారు సంపూర్ణ మద్దతు తెలుపుతూనే ఈ యొక్క ఏదైతే జీవో 97ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ రోడ్డుకు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ విద్యార్థులను ఈ యొక్క ప్రతిపక్షాలు ఏదైతే తప్పుదోవ పట్టిస్తున్నాయో వీటన్నిటిని కూడా తాము నివృత్తి చేస్తాము, ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన కావచ్చు, అదేవిధంగా సమాజంలో నెలకొన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా నివృత్తి చేసేందుకు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావు అధ్యక్షతన ఒక 6 సభ్యులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానంగా వీరు ప్రస్తుతం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ని అప్గ్రేడ్ చేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ముఖ్యంగా విద్యార్థులు, అధ్యాపకులకు ఉన్నటువంటి అభ్యంతరాలు, వారి పరిరక్షణ అంటే ఉద్యోగుల పరిరక్షణ కూడా ఇందులో ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లాలంటే ఏ విధమైన మార్పులు చేయాలన్న దాని మీద ఈ కమిటీ అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రొటెస్టులు, ఆందోళనలు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని పరిగణ తీసుకొని ఒక 30 రోజుల పాటు అధ్యయనం చేసి ఒక సంపూర్ణమైన నివేదికనిస్తే ఆ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలన్నది ప్రభుత్వ యోచన. అయితే 30 రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. జీవో 97ను మాత్రం ఈలోపే వెంటనే ఉపసంహరించుకొని యథావిధిగా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనేది ఇటు విద్యార్థులు అదేవిధంగా
ప్రధాన ప్రతిపక్షాలు అనేటువంటి బీఆర్ఎస్ బీజేపీ వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే దీని మీద ప్రభుత్వం మాత్రం కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూసేటువంటి ధోరణిలోనే ఉంది. ఎందుకంటే తమ లక్ష్యం అంతా కూడా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ని ఇంకా మెరుగు చేసి విద్యార్థులకు నైపుణ్యాలు అంటే స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లి వారిని మరింత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వారిని గైడ్ చేయడమే తమ లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఓవరాల్గా ఈ 70 ఏళ్ళుగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ల ప్రత్యేక గుర్తింపుకు సంబంధించి ఒకవైపు పోరాటం జరుగుతుంది. వాటిని అప్గ్రేడ్ చేసి మరింత నాణ్యమైనటువంటి విద్యను అందించాలన్నటువంటి లక్ష్యం తమదని ప్రభుత్వం చెప్తుంది. ఓవరాల్గా హై లెవెల్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.